వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ రాజకీయ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ జాగృతి నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. యువత, మహిళలు, బలహీన వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నర్సంపేట ప్రజానీకానికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గత 4.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక యువ నాయకుడిగా నిబద్ధతతో, ఆత్మవిశ్వాసంతో డాక్టర్ బోడా అనిల్ నాయక్ అనే నేను నర్సంపేట బిడ్డను రాజకీయాలలో వచ్చి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి దాదాపుగా 7,000 ఓట్లు సాధించి 8వ స్థానం రావడం జరిగింది. ఆ క్రమంలో రాజకీయాలని క్షుణ్ణంగా పరిశీలించి ఒక తగిన నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో గత 2-3 నెలల నుంచి వెళ్ళి నా ఆప్త మిత్రులతో పాటు వందలాది మంది మేధావుల్ని, విద్యావంతుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని నా యొక్క మనోభావాలని వాళ్ళ దగ్గర పంచుకుంటూ ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చి వందలాది మందితో తెలంగాణలో ఉండే యువత యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను పెంపొందించడానికి నేనున్నా అంటూ ఒక మహిళ, తెలంగాణ బిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు రేపు రాబోయే రోజులలో ఏప్రిల్ 25వ తారీఖు స్థాపించే ఆ పార్టీలో నేను కూడా ఒక భాగస్వామి కావాలని కృతనిశ్చయంతో నిర్ణయించుకొని 500 మందితో, నా అనుచరులతో ఘనంగా మన తెలంగాణ కేంద్ర కార్యాలయం అయినటువంటి జాగృతి కార్యాలయంలో ఈరోజు నేను చేరడం జరిగింది. కవితక్క సమక్షంలో చేరడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యంగా నేను జాగృతిలో చేరడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే, కవితక్కని నేను చాలా రోజుల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఈ తెలంగాణలో ఉండే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది యువతకి కావచ్చు, మహిళలకు కావచ్చు, నేనున్నా అంటూ ప్రతి మూలలో సమస్యని వెతుక్కుంటూ పోయి ఆ సమస్య పరిష్కారం కోసం ఒక మహిళా నేతగా తను చేసే పనికి నేను దాసోహమై నేను సవినీయంగా, మనస్ఫూర్తిగా జాగృతిలోకి చేరడం జరిగింది. నేను నర్సంపేట బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా, ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక బిడ్డగా తమ్ముడు నేనున్నా అంటూ నర్సంపేటలో ఉండే యావత్ యువ మేధావులకి, మహిళలకి మీరు ముందుండి ప్రజా సమస్యల కోసం ప్రజలతో మమేకమై ముందుండి నడిపి మీరు ప్రతి ఒక్కరిని జాగృతం చేసి ఈ జాగృతి యొక్క జెండాని నర్సంపేట గడ్డ మీద ఎగిరేటట్టు మీరు సహకరించండి. ఈ జాగృతి యొక్క యాక్టివిటీస్ ని వేగవంతం చేయండి అని చెప్పి ధైర్యం ఇచ్చిన మన కవితక్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజులలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో మమేకమై ప్రజా హృదయాలను గెలుచుకుంటూ కవితక్కతో పాటు వెన్నుదండుగా ఉండి
కవితక్క యొక్క అండదండలతో, ఒక కృషి నిశ్చయంతో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో పనిచేసి రాబోయే రోజులలో నర్సంపేట గడ్డ మీద జాగృతి యొక్క జెండా ఎగరేయడానికి వేలాది బడుగు బలహీన వర్గానికి చెందిన యువకులు సిద్ధంగా ఉన్నారని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఏప్రిల్ 25వ తారీఖు నాడు జరగబోయే పార్టీ ప్రారంభోత్సవ సభకి వందలాది మందితో నర్సంపేట గడ్డ నుంచి తరలి వెళ్ళి మేము కూడా భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నాము. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజులలో ఏ సమస్య వచ్చినా ఒక తమ్ముడిగా, ఒక అన్నగా నేనున్నా అంటూ నర్సంపేటలో ఉండే యావత్ ప్రజాదేవులందరికీ నా తరపున విన్నవించుకుంటున్నాను. దయచేసి నర్సంపేట చరిత్రలోనే ఒక చిరస్మరణీయమైన నిర్ణయం తీసుకున్న మన కవితక్క గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై కవితక్క.